బంగ్లాదేశ్‌లో లాస్ట్ ఇయర్ జూలై, ఆగస్ట్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. హ్మ్. నిజానికి దాన్ని ఒక విప్లవంగా గూడా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే అవామీ లీగ్ తరపున 15 ఏళ్లుగా అక్కడ పరిపాలిస్తున్న షేక్ హసీనాని తరిమి కొట్టారు వాళ్ళు. హ్మ్. నిజానికి చంపేసి ఉండాల్సింది. ఆమె చాకచక్యంగా కొంతమందితో కలిసి ఆమె తప్పించుకొని ఇండియాకొచ్చింది. ఇండియా షెల్టర్ ఇచ్చింది. ఎందుకంటే షేక్ హసీనాకి ఇండియన్ ప్రభుత్వానికి మధ్య ఎప్పటినుంచో సత్సంబంధాలున్నాయి. కాబట్టి ఆమెకు షెల్టర్ ఇచ్చారు. సో, ఈ నేపథ్యంలో అక్కడ విద్యార్థుల నాయకత్వంలో ప్రధాన ఉద్యమాలొచ్చాయి. దానికి ప్రధాన కారణం 30% పైన బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వాళ్ళకి రిజర్వేషన్‌లు కల్పించడం అనేది ప్రధాన కారణం. దాంతో పాటు నిరుద్యోగం, అవినీతి, తర్వాత దమనకాండ. 15 ఏళ్లుగా ప్రతిపక్షాల నాయకుల్ని జైళ్ళల్లో పెట్టి వేలాది మందిని చంపించి ఇవన్నీ ఈమె చేసింది. దాంతో అక్కడ విద్యార్థి నాయకత్వంలో విద్యార్థి ఉద్యమాలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ప్రభుత్వం కూలిపోయింది. దాని తర్వాత ఒక టెంపరరీ ప్రభుత్వం ఏర్పడింది. మొహమ్మద్ యూనస్ అని ఆయన నోబెల్ లారెట్ ఎకనామిక్స్‌లో ఆయన హ్మ్. ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థులు కూడా గవర్నమెంట్‌లో చేరారు. సో, ఇది ఏర్పడింది. వాళ్ళ ప్రధాన ఇదేంటంటే ముందుగా శాంతి భద్రతలను సెట్ చేయడం, హ్మ్. ఇంటర్నల్‌గా సెక్యూరిటీని పెంచుకోవడం, దాని తర్వాత ఎలక్షన్‌లు కండక్ట్ చేయడం. హ్మ్. అయితే లేట్ అయిపోయింది. ఎలక్షన్‌లు కండక్ట్ చేయడానికి త్వరగా చేయాల్సింది 16 నెలలయిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి 2న ఎలక్షన్‌ల డేట్ అయితే అనౌన్స్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ అతి పెద్ద ఒక సంఘటన జరిగింది. అదేంటంటే డిసెంబర్ 12వ తేదీన అక్కడ షరీఫ్ ఉస్మాన్ హదీ అని ఒక పాపులర్ విద్యార్థి నాయకుడు అతన్ని చంపేశారు. ఓకే. గన్‌తో ఇద్దరు ముసుగులేసుకొనొచ్చి కాల్చి చంపేశారు 12. హ్మ్. 12 ఆయన స్పాట్‌లో చనిపోలేదు. హాస్పిటల్‌లో ఉండి 18 వరకు ఢాకాలో ఉన్నాడు. దాని తర్వాత ఆయన్ని సింగపూర్‌కి ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడ తీసుకెళ్లారు. 20వ తేదీన ఆయన చనిపోయాడు. అవును. ఆయన చనిపోయినాక ఆ వార్త రాగానే ఇక్కడ వేలాది మంది వీధుల్లోకొచ్చారు. పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. అందులో మన హిందూ ఒకతన్ని గూడా అక్కడ చంపి కాల్చేశారు. అవును. సో, సో అలాగా ఆ తర్వాత మొన్న 22వ తేదీ మహమ్మద్ మతలబ్ సికదర్ అని ఇంకొక ఎన్‌సిపి అంటారు. హ్మ్. ఎన్‌సిపి అంటే నేషనల్ సిటిజన్ పార్టీ అని ఇంకో పార్టీ ఉంది. ఆ పార్టీ నాయకుడిని కూడా కాల్చి చంపేశారు. ఓకే. హెడ్‌లో కాల్చి చంపేశారు. ఓహ్! దీంతో అక్కడ ఎప్పటినుంచో అల్లర్లు జరుగుతున్నాయి. ఒక పక్క ఈ అల్లర్లన్నీ కూడా యాంటీ ఇండియన్ గా మారిపోయినాయి. అవును. అల్లర్లన్నీ కూడా భారత వ్యతిరేకంగా మారిపోయి, అక్కడ ఇండియన్ ఎంబసీల మీద ఆహ్, పోయి దాడులు చేయడానికి ట్రై చేయడం అవన్నీ జరిగాయి. బార్డర్‌లో కూడా సిలిగురిలో మనకి బార్డర్ కూడా చాలా పెద్దగుంది. మొత్తం 5, 6 స్టేట్‌ల బార్డర్ ఉంది. 5 ఆ! స్టేట్‌లు మన 5 స్టేట్‌లు బార్డర్ ఉంది. వాళ్ళేమో 6 బ్లాక్స్ అంటారు వాళ్ళని. 6 ఆ! బ్లాక్స్ బార్డర్ ఉంది. అవును. సో, ఈ బార్డర్‌లో 3000 కిలోమీటర్ల పైన ఉంది. ఈ బార్డర్ మధ్యలో గూడా ఉద్రిక్త వాతావరణం ఉంది. ఇండియాలో గూడా బంగ్లాదేశ్ వ్యతిరేక ఆందోళనలు, జరుగుతుంది. బంగ్లాదేశ్ హై కమిషన్‌కి వ్యతిరేకంగా చేయడం అనేది ఇండియాలో గూడా పెరిగింది. హ్మ్. ఎందుకంటే ఈ చనిపోయిన ఉస్మాన్ హదీ యాంటీ ఇండియన్ కూడా తను ఇండియాలో ఉండే 7 సిస్టర్స్ అంటారు. నార్త్ ఈస్ట్ స్టేట్‌లన్నిటిని గూడా తనలో కలుపుకొని బంగ్లాదేశ్‌లో కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ అనే మ్యాప్ గూడా అతను తయారు జేసి కొన్ని వారాల ముందే రిలీజ్ గూడా చేశాడతను. హ్మ్. సో, అందువల్ల అక్కడ అతన్ని చంపినవాడు ఎవడు అనేది ఇప్పుడు పెద్ద ఇది. అతను ఇండియానే చంపించింది. ఇండియాలోకి పారిపోయాడు అతను. అతని పేరు గూడా ఫైజల్ కరీం మసూద్ అని. ఓకే. అతను అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్ నాయకుడనమాట. ఈ ఓహ్! షేక్ హసీనా వాళ్ళ పార్టీ అవామీ లీగ్. ఆ ఓకే. పార్టీ నాయకుడు. సో, ఈ ఎలక్షన్‌లో అవామీ లీగ్‌ని బ్యాన్ చేశారు. పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు